కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ప్రమాదం తప్పింది. కందనాతిలో చెన్నకేశవ స్వామి ప్రభ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. చెన్నకేశవ స్వామి ప్రభను ఊరేగిస్తూ ఉండగా ఒరిగి భక్తులపై పడింది. ఈ ఘటనలో 2 భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఒరిగిన ప్రభ ఓ ఇంటిపై పడింది. ఆ సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ప్రమాదం తప్పింది. కందనాతిలో చెన్నకేశవ స్వామి ప్రభ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. పూర్తి వివరాలు శుంకన్న అందిస్తారు. శుంకన్న, చంద్రిక ప్రతి ఏడాది దసరా పండుగ పురస్కరించుకొని కందనాతి గ్రామంలో చెన్నకేశవ స్వామి ప్రభోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొండపై వెలిసినటువంటి ఆలయం నుంచి చెన్నకేశవ స్వామి ప్రభను గ్రామ పొలిమేరల్లోకి ఊరేగింపుగా తీసుకుని వచ్చి మళ్ళీ తిరిగి అదే కొండపైన ఆలయం దగ్గరికి కూడా ప్రభోత్సవాన్ని తీసుకొని వచ్చి ఉంచుతారు. అయితే ఈసారి ప్రభోత్సవాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి మరి కాసేపట్లో ఆలయంలోకి తీసుకొస్తారనే సమయంలో ఒకసారిగా అదుపు తప్పి ప్రభోత్సవం కూడా మిద్దెపై పడింది. కింద పడిపోవడంతో ఒకసారిగా అక్కడే ఉన్నటువంటి 6 మంది భక్తులు కూడా అయితే గాయపడినటువంటి పరిస్థితి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే గత సంవత్సరం కూడా ప్రభుత్వంలో ఇలాగే కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరిగింది. అప్పుడు 2 గాయపడ్డారు. అయితే ఈసారి అప్రమత్తమై కరెంటు తీగలను తొలగించి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఈ ఏడాది కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా అపశృతి చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఇక్కడికి వందలాది మంది భక్తులు వచ్చారు. ప్రభుత్వం మరిపి తప్పి పడిపోవడం జరిగింది. అయితే అదృష్టం ఏంటంటే మిద్ద మీద పడిపోవడంతో కింద ఉన్న వాళ్ళకు మాత్రమే దెబ్బలు తగిలినాయి. పైన ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ లేకపోవడంతో ఒకసారిగా పెను ప్రమాదమే తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స్తున్నటువంటి 2 క్షతగాతులుగా పరిస్థితి అయితే కొంత మెరుగ్గానే ఉందని కూడా అయితే గ్రామస్తులు చెబుతున్నటువంటి పరిస్థితి. విజయ్ చంద్రిక. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ. Vale,